ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో రామమందిరం నిర్మించింది కేంద్రంలోని మోదీ సర్కార్. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించడంపై దృష్టి సారించిందనే చర్చ మొదలైంది. అయోధ్య తరహాలోనే మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదం పరిష్కారం కానుందా? కృష్ణ జన్మభూమి విషయంలోనూ ఎన్నో న్యాయపరమైన సవాళ్లను దాటుకోవాల్సి ఉంటుంది. ఇంతకు మోదీ ప్రభుత్వం తరువాతి లక్ష్యం ఇదేనా? దాదాపు 500 ఏళ్లుగా వివాదాలు, సవాళ్లు, న్యాయపరమైన చిక్కులు, ఎన్నో సమస్యలు దాటుకుని ఎట్టకేలకు అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. ఇటీవలే రామమందిరం ప్రారంభోత్సవం కూడా ఎంతో వైభవంగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా తమ అజెండాలో ఉన్న ఈ హామీని నెరవేర్చుకుంది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నో ఏళ్ల హిందువుల కల నెరవేరిందంటూ ఇప్పటికే బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. లోక్సభ ఎన్నికల ముందు ఆ పార్టీకి మంచి జోషిచ్చే పరిణామం ఇది అని విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. దీన్ని రాజకీయాలకు ముడి పెట్టొద్దు అని ఎంతగా చెప్పినప్పటికీ అది సాధ్యపడడం లేదు. కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించిందని ఇటీవలే హోంమంత్రి అమిత్ షా కూడా లోక్సభలో స్పష్టం చేశారు. అయోధ్య కన్నా ముందు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పునరుద్ధరించడం వల్ల మోదీపై హిందువులకు ఎనలేని గౌరవం పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని నడిపించే వ్యక్తి అంటూ మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. అయితే ఎన్నో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొని అయోధ్య రామమందిర నిర్మాణం చేపట్టిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరో లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అదే మధుర ఆలయ నిర్మాణం. శ్రీకృష్ణ జన్మభూమిలో ఔరంగజేబు మసీదు నిర్మించారని హిందువులు ఎప్పటినుంచో వాదిస్తున్నారు. రామజన్మభూమి వివాదం కొలిక్కి రావడం వల్ల ఇప్పుడు కృష్ణ జన్మభూమిపైనే అందరి దృష్టి పడింది. దీనికి తోడు ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రీకృష్ణ జన్మభూమిలో ఆలయం నిర్మించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అంటే తమ అజెండాలో అది కూడా ఉందని పరోక్షంగా హింటిచ్చారు యోగి. అయితే కృష్ణ జన్మభూమి విషయంలోనూ ఎన్నో న్యాయపరమైన సవాళ్లని దాటుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది. యమునా నదీ తీరంలోని మధురలోని శ్రీకృష్ణుడు జన్మించాడనేది హిందువుల బలమైన విశ్వాసం. ఇక్కడ 1వ శతాబ్దంలో విష్ణు ఆలయం నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 2వ చంద్రగుప్తుడు అంటే విక్రమాదిత్యుడి కాలంలో ఇక్కడ మరో భారీ ఆలయం నిర్మించారనేది వారి అభిప్రాయం. మధురలో పురావస్తు తవ్వకాల్లో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విష్ణు ఆలయానికన్నా ముందు ఇక్కడ బౌద్ధ ఆనవాళ్లు కనిపించాయి. బౌద్ధ నిర్మాణాలను ధ్వంసం చేసి ఇక్కడ విష్ణు ఆలయం నిర్మించారని ఆర్కియాలజిస్టులు స్పష్టం చేశారు. బౌద్ధ నిర్మాణాలకు ఉపయోగించిన రాతితోనే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. ఇక్కడ హిందువుల ఆలయాలతో పాటు బౌద్ధులు, జైనుల నిర్మాణాలు ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో ఇక్కడ బౌద్ధ మతమే విస్తృతంగా ప్రచారంలో ఉండేదన్నది మరికొందరి విశ్లేషణ. అయితే 11వ శతాబ్దం నుంచి భారత్లో ముస్లిం పాలకుల ఆక్రమణలు మొదలయ్యాయి. ఆ సమయంలోని ఆలయాలపై దాడులు జరిగాయని చరిత్ర చెబుతోంది. మహమ్మద్ గజ్నీ మధురలోని ఆలయంపై దాడి చేసినట్టు చరిత్ర చెబుతోంది. 1150వ సంవత్సరానికి చెందిన ఓ సంస్కృత శాసనం ఇక్కడ విష్ణు ఆలయం ఉందని, ఇప్పుడు అదే స్థానంలో కాత్రా కేశవదేవ్ ఆలయం కూడా ఉంది. ఇక్కడి విష్ణు ఆలయం మేఘాల్ని తాకుతుందా అన్నంత ఎత్తుగా పాలరాతితో దగదగా మెరిసిపోయేదని ఆ శాసనంలో రాసి ఉంది. అయితే వరుస దాడులు జరగడం వల్ల రూపురేఖలు లేకుండా పోయాయి. ఢిల్లీ సుల్తానుల దాడులతో ధ్వంసమైంది. 1556 నుంచి 1605 మధ్యకాలంలో అక్బర్ పాలనలో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. అక్బర్ 3 సార్లు మధురని సందర్శించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. 1618లో అక్బర్ కుమారుడు జహంగీర్ మధురలో కత్రాలో ఆలయాన్ని నిర్మించాడు. 1659లో ఔరంగజేబు వచ్చిన తర్వాతే అసలు పతనం మొదలైంది. 1660లో అబ్దుల్ నబీ ఖాన్కి మధురకి గవర్నర్గా నియమించాడు ఔరంగజేబు. మధురలో అంతకు ముందు ఉన్న ఆలయాన్ని పడగొట్టి జామా మసీదుని నిర్మించాడు. 1669లో ఔరంగజేబు సంచలన ఆదేశాలిచ్చాడు. మొఘల్ హయాంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో హిందూ నిర్మాణాలని ధ్వంసం చేయాలని తేల్చి చెప్పడంతో 1670లో మధురలోని కేశవదేవ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడే షాహీ ఈద్గా నిర్మించారు.
అప్పటి వరకు ఆలయంలో పనిచేసిన పూజారులను ఆగ్రాకి తీసుకువెళ్లి అక్కడే సజీవ సమాధి చేసినట్టు కొందరు చెబుతారు. ఈ ఈద్గా గురించే ఇప్పుడు వివాదమంతా నడుస్తోంది. కేశవదేవ్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని, అదే కృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తున్నారు. శ్రీకృష్ణుడు జన్మించిన స్థలానికి సమీపంలోనే ఉన్న కత్రా కేశవదేవ్ ఆలయాన్ని ధ్వంసం చేసి 13.37 ఎకరాల భూమిలో ఈద్గా నిర్మించారన్నది హిందువుల వాదన. 1803లో మధుర బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిధిలోకి వెళ్లిపోయింది. 1815లో ఈ భూమిని ఈస్ట్ ఇండియా కంపెనీ వేలం వేసింది. అప్పట్లో రాజా పత్నిమల్ ఓ బ్యాంకర్ ఈ భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత 1944లో పత్నిమల్ వారసులు ఈ భూమిని ఇండస్ట్రియలిస్ట్ జుగల్ కిషోర్ బిర్లాకి విక్రయించారు. 1951లో బిర్లా శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టుని ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించేందుకు నిధులు సేకరించాడు. 1983 నాటికి ఆలయాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు ఈద్గా షాహీ మసీదు పక్కనే ఉన్న ఆలయం ఇదే. 2020లో తొలిసారి ఈ స్థల వివాదం మొదలైంది. ఆ ఏడాది సెప్టెంబర్లో లక్నోవాసి అడ్వకేట్ రంజన అగ్నిహోత్రితో పాటు మరో 6 న్యాయ పోరాటం మొదలుపెట్టారు. కేశవదేవ్ ఆలయ కాంప్లెక్స్లో ఉన్న మసీదుని వెంటనే తొలగించాలని పిటిషన్ వేశారు. అది కృష్ణ జన్మభూమిలో భాగమే అని వాదించారు. అయితే ఈ పిటిషన్ని కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ఈ వివాదం జిల్లా కోర్టుకి చేరుకుంది. ఆ తర్వాత ఈ న్యాయ పోరాటం కొనసాగింది. అయితే గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే జరిపేందుకు అనుమతినిచ్చింది. ఇక్కడ మసీదు ఆనవాళ్లను తొలగించి ఆ భూమిని పూర్తిగా శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టుకి అప్పగించాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే సమాచార హక్కు చట్టంలో భాగంగా అడిగిన ఓ ప్రశ్నకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఔరంగజేబు ఇక్కడ ఆలయాన్ని ధ్వంసం చేశాడని తేల్చి చెప్పింది. ఇక్కడ హిందూ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లను ఉన్నాయని స్పష్టం చేసింది. 1920 నాటి గెజిట్లో ఇదే విషయం ఉన్నట్లు పేర్కొంది. జ్ఞానవాపి మసీదు కేసులో హిందువుల తరపున పోరాడిన అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్ ఈ కేసు బాధ్యతలు తీసుకున్నారు. జ్ఞానవాపి మసీదులో ఎలా అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే జరిగిందో అదే తరహాలో ఈద్గా షాహీలో జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సర్వే నివేదిక ఇచ్చిన తర్వాతే ఏం చేయాలనుకున్నా చేయవచ్చు. అయితే అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని ఎలా అయితే సామరస్యంగా పరిష్కరించుకున్నారో ఈ కేసుని అంతే సానుకూలంగా పరిష్కరించుకుంటుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. దీనిపై యూపీ సర్కార్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అన్ని సవాళ్లను దాటుకుని రామజన్మభూమి తరహాలో కృష్ణ జన్మభూమిని అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్ల హిందువుల కళ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన ఘనత కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిదే. అయితే ఇప్పుడు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించడంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఐ ఫోకస్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.